ఆడు చెప్పారు భక్తి జ్ఞాన వైరాగ్యాలను తీసుకోమని. అందరూ అయ్యే చెప్తున్నారు. అచల బోధ అంటే ఏంటి? ఏం చెప్పారు తెలుసా అండి? ప్రకృతి బీజ వృక్ష న్యాయం అంటే ఒక బీజం నుంచి ఒక వృక్షం ఆవిర్భవిస్తుంది. ఆ వృక్షము పెరిగి పెద్దదై ఒక కాయ రూపంలో ఆ లోపల బీజం ఉంటుంది. ఆ చెట్టు మీద నుంచి ఆ కాయ కింద పడితే మళ్ళా దానికి మొలిసే అవకాశం ఉంది. చెట్టు మీద ఉన్నప్పుడు నువ్వేమీ చెయ్యలేవు, కింద పడితే ఏమీ చెయ్యలేవు. ఇక్కడ బీజదగ్ధం కావాలి. బీజదగ్ధం కావాలంటే చెట్టు కంటుకొని ఉంటే ఆ కాయను నువ్వేం చేయలేవు, కింద పడితే అది ఎలాగో మొలుస్తుంది. అక్కడ వదిలి ఇక్కడ చేరే లోపల ఆ బీజ దగ్ధం కావాలి. అది అసలు సిద్ధాంతం. అంటే ఏంటి? సమస్త శాస్త్ర పురాణాలకు తలమానికమైనది అద్వైత సిద్ధాంతం. అద్వైతం కన్నా గొప్ప సిద్ధాంతం లేదు. కానీ అసలు ఎరుక కలిగి ఎరుక లేని స్థితికి వెళ్ళింది అద్వైత సిద్ధాంతం. మరి అచలము అద్వైతము ఎక్కడ ఆగిందో అక్కడ ప్రారంభమైంది అన్నారు పెద్దలు. ఎలాగా దీనికి పోతున్నారు? కులకృషంగా చెప్పారు దీక్షితుల వారు. మనకుండేది సత్యమగు బట్ట బయలున అసత్యంబకు ఎరుక నిరిగి సద్గురు కృపచే ఎరుకను సత్యముగాదని ఎరుకను సత్యముగా నమ్మియుంటే చాలు చాలన్నా వానికి మరి ఎవ్వారు సటిగలరన్నా. దీనికేమీ లేదు. సత్యమైనటువంటిది దైవము, బయలు అనగా దైవము. ఆ సత్యమైనటువంటి దైవము తప్ప రెండవది లేదు. ఇంకేంటి? అసత్యంబగు ఎరుక నిరిగి. ఇదంతా ఎరుకతో ఎరిగేదంతా అసత్యమే. అంటే అసత్యము అంటే శాశ్వతము కానిది అని అన్నాం. దీనికి శృతులు ఏం చెప్తున్నాయి? భ్రమేణాకం భ్రమేణత్వం భ్రమేణోపాసకం జన భ్రమేణ